వినాయక చవితి సందర్భంగా కాపు వీధి వినాయకుడిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆనం రంగమయ్య రెడ్డి మరియు కాపు వీధి మిత్ర మండలి పాల్గొని ఘనంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సాలువాతో పూలమాలలతో సన్మానించి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. भवरंगे अनागसंगम दीर्घमायो महागणस्वामी देवताभ्यनमोन्नमः ब्रह्मकदेव आनंदभामंगलकत्पोर दिव्यंगल नीराजोदारयत् नीराजनात्रं सुभामर्पयामि। जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज। तस्मै ब्रह्मच सायज्ञेष्ठं प्रजान्ततः सागधेयेनैवैनं प्रणयति ब्राह्मण पौरुषेयोद्धरेत ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवैनं देवता वृद्धतिः यावदेर्वै देवतास्ता सर्वा शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमक्षतं दीर्घमायुः धनं धान्यं बहपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः विश्वा उद्धताम्रियं देवी अमृतशतं देवकृताय महारोपण्ये नमः। नभो नभो भवतीयाय मानोन्य भागं देवेभ्यः प्रचन्द्रमास्तरति दीर्घमायुः श्रीमन्महागणपतिदेवता परिपूर्णता अनुग्रह प्रसाद सिद्धि। వినాయక చవితి పండుగ శుభ సందర్భాన ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నారు. ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని విజయాలు సాధించాలని చెప్పి మనమందరం హిందూ ధర్మం ప్రకారం పూజలు చేయడం. ఈ వినాయక చవితి అనేది ఒక పవిత్రమైన పర్వదినం. ఈ పర్వదినాన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు తీయాలి అభివృద్ధిలో అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని విద్యా వైద్యంలో, సంక్షేమ అభివృద్ధిలో, అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కాపాడుతూ ముందుకు నడిపించాలని చెప్పి ఎటువంటి విఘ్నాలు కూడా మాకు అడ్డు రాకుండా కాపాడమని చెప్పి వినాయక స్వామి వారిని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది. ఉదయం కాణిపాకంలో ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి మన కాణిపాకం వినాయక స్వామి యొక్క పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున సమర్పించి మళ్ళీ రావడం జరిగింది. అందుకనే కొంత ఆలస్యమైన ఇవాళ కాపు వీధి వినాయకుడు అనేటువంటిది మాకు ఎప్పుడూ ఇది కాపు వీధి అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో నేను ఒకడిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం కాణిపాకంలో ఉండి సాయంత్రం ఇక్కడ స్వామివారి పూజకి రావడం జరిగింది. పూజా కైంకర్యాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ మందికి భక్తులకి ఈ 2-3 రోజులు కూడా పూర్తి అవకాశాలను ఇచ్చి ఇక్కడ పనిచేసేటువంటి కాపు వీధి మిత్ర మండలి ఏదైతే పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా అందరికీ స్వామివారి దర్శనం లభించేటట్టు, ఆశీస్సులు లభించేటట్టు, వాటితో పాటు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా
అందరికీ పంపిణీ చేయాలని చెప్పి బాగా చేస్తున్నటువంటి దానికి వారిని అభినందిస్తూ